నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు ఇప్పటికి చాలా కేసులను డీల్ చేస్తున్నారు. సో ఇప్పటికి చాలా కేసులలో ఎస్పెషల్లీ నేను అడిగే క్వశ్చన్కి సంబంధించి మీరు ఎన్నో అనుభవాలని కూడా తీసుకుని ఉంటారు. దానికోసమే అడుగుతున్నాను. ఉమెన్ ఫ్రెండ్షిప్స్ ఈ మధ్య కాలంలో అబ్బాయిలను ఏ విధంగా అమ్మాయిలు నమ్ముతూ ఉంటుంటారు, అంతకు మించి అమ్మాయి ఇంకొక అమ్మాయిని నమ్ముతూ ఉంటుంటుంది. కొన్నిసార్లు మన కెరియరు, మన ఫ్యామిలీ, మన ఫినాన్షియల్, మన పెయిన్ ప్రతిదీ ఒక అమ్మకి ఎలా అయితే చెప్పుకుంటుందో ఆడపిల్ల ఫ్రెండ్కి అంతకు మించి చెప్పుకుంటూ ఉంటుంది. బట్ ఉమెన్ ఫ్రెండ్షిప్లో కూడా కొంత ట్రాప్ మనం చూస్తున్నాం. ఆడపిల్లలు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కెరియర్ మొదలైన తర్వాత ఎలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఫ్రెండ్షిప్స్ అంటే నార్మల్ ఫ్రెండ్షిప్స్ వేరు, హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్స్ వేరు, బెస్ట్ ఫ్రెండ్స్ వేరు, ఇంకా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వేరు. సో వీళ్ళని ఈ అన్ని విషయాలు ఎవరితో అయితే షేర్ చేస్తామో వాళ్ళ విషయంలోనే మనం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్స్ అంటే పర్లేదు, వాళ్ళల్లో మనకి ఏదన్నా నచ్చదు, మనలో వాళ్ళకి ఏదన్నా నచ్చదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాలింగ్ మాట్లాడుకోవటం తగ్గిపోతుంది. ఎక్కడన్నా కనిపిస్తే హలో బాగున్నారా, హాయ్ బాగున్నారా, పరిచయస్తులు ఫ్రెండ్షిప్. కొంతమంది ఉంటారు కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటారు, కొంచెం అన్ని అంటే సూపర్ఫిషియల్లీ అన్నీ మాట్లాడుకుంటారు, బట్ పర్సనల్స్ ఏమీ మాట్లాడుకోరు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నదాన్ని బట్టి ప్రాబ్లం వస్తుంది. సో మిగతా అన్నీ మనం మేనేజ్ చేసేయచ్చు, బయట ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఎప్పుడైతే పర్సనల్ విషయాలు మాట్లాడతామో అవి ఎదుటి వ్యక్తి కనుక సరిగ్గా లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నువ్వు నేను బాగుంటావని నువ్వన్నీ నాతో షేర్ చేసుకుంటావు, బెస్ట్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకొక ఫీలింగ్తోనో, సరే ఫ్రెండ్షిప్ కాకపోయినా సరే ఆవిడ పెద్ద సలహా తీసుకున్నామని మొత్తం చెప్తావు. రేపొద్దున మన ఇద్దరికి పడని రోజు నేను వెళ్ళి బయటికి చెప్తే ఎలా ఉంటుంది? అంటే నువ్వు నన్ను అంచనా వేయటంలో ఎక్కడో తప్పటడు వేసినట్టే కదా, అవునా? అండ్ ఇంకొకటి, ఇది నీ బట్టి కాదు, నేను ఎలాంటి దాన్ని అన్నదాన్ని బట్టి ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారా అవతల వ్యక్తులు, మీరు ఎవరికి షేర్ చేస్తున్నారో వాళ్ళు అది నిలబెట్టుకోగలరు అనే నమ్మకం మీకు ఉంటుందా? ఇదొకటి. ప్లస్ ఓకే మీరు నమ్మారు, బట్ అవతల వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి కాదు, అప్పుడేంటి? మీరు అనుకున్న వ్యక్తి కాదు, అంటే మీరు చాలా నమ్మదగ్గ వ్యక్తి, మీకు ఆవిడ చెప్పినవి మీ ఫ్రెండ్ చెప్పినవి ఏవి మీరు ఆవిడతో రేపొద్దున పడకపోయినా కూడా మీరు థర్డ్ పర్సన్కి చెప్పరు. ఎందుకు? యూ వాల్యూ యువర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు లేకపోయినా ఒకప్పుడు ఉందిగా, ఆ నమ్మకం ఉందిగా, మీ ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఆ నమ్మకం ఉంది, అప్పుడు షేర్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు నమ్మకం పోయింది, అంత మాత్రాన అవి బయట పెట్టకూడదు అనే ఒక ఎథిక్స్ ఉందా? ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనుషులు ఎప్పుడైనా మారిపోతారు, అందులో మన తప్పులు ఉండొచ్చు, వాళ్ళ తప్పులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక రిలేషన్షిప్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ పాటించగలుగుతున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇవాళ నీకు నాకు పడనంత మాత్రాన మన ఇద్దరం బాగున్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ని కొట్టిపారేయకూడదు. ఆ సంస్కారం ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ ఫ్రెండ్షిప్ ఉండాలి. బాగున్న రోజుల్లో మేము చాలా బాగున్నాం, ఇప్పుడు సమ్ డిఫరెన్సెస్. బాగున్న రోజుల్లో మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో దానికి ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ వాల్యూ ఉండాలి. ఇది తెలియని వ్యక్తి గనక మనకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యి మనం పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటే చాలా ఇబ్బంది. అందుకే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఏం చెప్తామంటే, ఎప్పటికైనా ఎవరికైనా థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లం అనే విషయాన్ని నువ్వు సెకండ్ పర్సన్కి కూడా చెప్పకూడదు. థర్డ్ పర్సన్కి తెలుస్తుంది అన్న విషయం ఏదైనా సరే అసలు సెకండ్ పర్సన్కి చెప్పడం కూడా అనవసరం. నీకు వెంటౌట్ కావాలి అంటే రాసుకో, నీ అంతటి నువ్వు ఎంటీ చైర్ టెక్నిక్ అంటాను దీన్ని. అంటే ఎదురుగుండా ఉన్నారనుకుని ఎవరైతే నిన్ను బాధించారో వాళ్ళతోనే మాట్లాడు, డైరెక్ట్గా మాట్లాడకపోయినా పర్లేదు, ఊహించుకుని మాట్లాడు, అద్దంలో చూస్తూ. నీకెవరైతే ఇప్పుడు ఒక ఫ్రెండ్కి నీ బాధ అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎక్స్ అనే వ్యక్తి గురించి, ఇంకో ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకో అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అసలు ఏదైనా నీ జీవితంలోది, నీకు చిన్నప్పుడు ఏదన్నా మాలెస్టేషన్ జరిగిందో, అసలు ఏదో నువ్వు షేర్ చేసుకుని వెంటౌట్ చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఇది నీకు ఎవ్వరికి ఇంకా తెలవటం ఇష్టం లేదు, ఏ థర్డ్ పర్సన్కి కూడా. ఓకే, సో ఇది నీ హస్బెండ్కి కూడా చెప్పలేదు, నువ్వు నీ ఫ్రెండ్కే నమ్మి చెప్తున్నావు అని
రేపొద్దున నీ హస్బెండ్కి కూడా ఇది తెలవటం నీకు ఇష్టం లేదు, కానీ నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తున్నావు అన్నప్పుడు ఇది చెప్పకూడదు. అంటే నేను చెప్పిన ఒకే ఒక వాక్యంలో చెప్పేశాను నేను పరమార్థం అంతా. ఈ జీవితంలో ఇది ఏ థర్డ్ పర్సన్కి తెలవకూడదు అనుకున్నది నువ్వు సెకండ్ పర్సన్కి కూడా చెప్పకూడదు అంతే. బికాస్ మనిషి ఇవాళ ఎట్లా ఉంటారో రేపు ఎట్లా ఉంటారో నీకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వెలా ఉంటావో రేపు నీకు తెలియదు. చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, చేంజ్ అవుతూ ఉండాలి కూడా పాజిటివ్ వేస్లో. 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మనం ఎలా ఉండాలో ఇవాళ కూడా అలా ఉండాలి అని కానీ లేమని కానీ బాధపడకూడదు, ఉండకూడదు కూడా. గ్రో అవ్వాలి, ఇవాల్వ్ అవ్వాలి, మెచ్యూరిటీ రావాలి థాట్స్లో అన్నిట్లో. కాబట్టి నువ్వు డిఫరెంట్ వేస్ ఆఫ్ వెంటింగ్ అవుట్ చెయ్యాలి, లేదా ఇలా మాలాంటి కౌన్సిలర్స్ దగ్గర అలా వెంట్ అవుట్ చేయాలి. ఎందుకంటే వి కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఓకే, నువ్వెవరో మాకు తెలీదు, ఆ తర్వాత ఒకసారి సెషన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మాతో నీకు ఏ రిలేషన్ ఉండదు. అవునా, చెప్పము అసలు. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా చెప్తే కూడా ఏదో సందర్భంగా కోట్ చేయాల్సి వచ్చినట్టు ఒక క్లయింట్ ఇట్లా ఇబ్బంది పడింది అని చెప్తాను తప్పితే ఊరు పేరు వివరాలు ఏమీ చెప్పము. అది కూడా బయటకు వస్తే ఇట్లా ఉన్నారు నా క్లయింట్స్లో ఇలా ఇబ్బంది పడి బయటకు వచ్చిన వాళ్ళు అనేది ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలని కోట్ చేస్తారు తప్పితే కౌన్సిలర్స్ ఇది మొత్తం ఏదో సీక్రెట్ అంతా బట్టబయలు చేయాలన్నట్టు ఏ కౌన్సిలరు చెప్పరు. ఎథిక్స్ అది. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంట్ అవుట్ చేయాలి. కానీ కొన్ని విషయాలు నీ జీవితంలో థర్డ్ పర్సన్కి తెలిస్తే ఇంకెవ్వరికి తెలవకూడదు అనుకున్నది అసలు ఎవరికి తెలవకూడదు అంతే. దట్ ఈస్ ఎ రూల్. మీరు దాని నుంచి బయటపడాలి అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎత్తుక్కోవాలి, వెంట్ అవుట్ చేసుకోవాలి, జర్నల్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఏదో ఒకటి చేయాలి తప్పితే ఇకపోతే నార్మల్గా షేర్ చేసుకునే ఉంటాయి. వీళ్ళ మీదో వాళ్ళ మీదో ఏదో చెప్పి నాకు అలా తను అంది, నాకు బాధేసింది, తిని ఇలా చేశాడు, నాకు అది వచ్చింది, వాటి వల్ల ఇబ్బందులు ఉన్నా అవి ఈ వ్యక్తి ఏంటనేది మనకి తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి. పక్క వ్యక్తితో రిలేషన్షిప్స్ పోతాయి. బట్ అది మనం చేసుకున్న అంటే చూస్ చేసుకున్న ఎలాంటి వ్యక్తిని మన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాము అన్న దానికి కాన్సిక్వెన్స్ కింద నువ్వు అవి బేర్ చేయాల్సిందే రిజల్ట్స్. ట్రూ, తప్పదు. ఎందుకంటే మన డెసిషన్స్కి వచ్చే కాన్సిక్వెన్సెస్ మనమే బేర్ చేయాలి. నువ్వు ఎలాంటి వ్యక్తిని నమ్మి ఎంచుకుని షేర్ చేస్తున్నావు అనేది చూసుకోవాలి. అండ్ బౌండరీస్ ఉండాలి. ఆఖరికి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మ్యారేజ్ స్పేస్ స్పేస్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది అని చాలాసార్లు మాట్లాడాము. మరి అలాంటిది ఫ్రెండ్షిప్లో కూడా ఉండాలి కదా. చాలామంది ఫైనాన్షియల్గా అవునా అది రాని రోజున నువ్వు అంటే నమ్మి ఇస్తే మోసం చేశారు, నమ్మిస్తే మోసం చేశారు అని అంటే ఎంతవరకు కరెక్ట్? నమ్మమని నిన్ను ఎంతవరకు నమ్మాలో తెలుసుకోపోవటం నీ తప్పే కదా. అవునా? ఇంకొకటి, జనరల్గా అప్పులు ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం, తిరిగి రాదు అనుకుంటేనే ఇవ్వండి, తిరిగి రావాలి అనుకుంటే ప్రూఫ్స్తో సహా ఇవ్వండి. ఇవి పాటించాలి, కొన్ని తప్పదు. దీస్ ఆర్ కాల్డ్ బౌండరీస్. రేపొద్దున ఫ్రెండ్షిప్ అనేది పోకుండా ఉండాలి అంటే ఒక సెట్ ఆఫ్ లిమిటెడ్ బౌండరీస్ మెయింటైన్ చేయాలి, మనం సెట్ చేసుకోవాలి. దేనిది దానిదే అన్నట్టు ఉండాలి. నువ్వు 10,000 ఇచ్చేటప్పుడు నువ్వు ప్రూఫ్ లేకపోయినా పర్లేదు, కానీ 10 లక్షలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రూఫ్స్ అవసరం. ఎగ్జాక్ట్లీ. 10 కోట్లు ఇస్తే పక్కాగా ఉండాలి. అవునా? సో ఇట్లా మనం ఎక్కడ వరకు మన బౌండరీస్ ఏంటి అనేది మనం తెలుసుకుని పాటించకుండా అవతల వ్యక్తిని నువ్వు బ్లేమ్ చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి అంటే ఏ విషయంలో ఎంతవరకు ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్షిప్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇది కూడా ఒక ఆర్టే. కాబట్టి నమ్మి మోసపోకుండా ఉండాలి అంటే ఎంతవరకు నమ్మాలో మీకు తెలవాలి. నమ్మిన వ్యక్తిని ఎంతవరకు షేర్ చేయాలో, ఆ వ్యక్తితో ఏ విషయాలు షేర్ చేయాలో తెలవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన దాన్ని ఎలా తీసుకోగలగాలో కూడా నువ్వు తెలియాలి. ఒకవేళ నువ్వు షేర్ చేసిన సీక్రెట్ బయట పెట్టేశారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలో కూడా తెలుసుకోవాలి. ఒకసారి తప్పు చేస్తే పర్వాలేదు, కానీ ఆ తప్పు నుంచి ఏ పాఠము నేర్చుకోకుండా మళ్ళీ రెండోసారి ఇంకొకరిని నమ్మి బొక్కబారులా పడతాను అంటే అది అప్పుడు మన తప్పు అవుతుంది. సో కాబట్టి
అంటే అన్నీ చక్కగా ఒక పరిధి నిర్ణయించుకోండి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది. ఎంత పెద్ద సముద్రానికి కూడా ఒడ్డు ఉంటుంది, షోర్ ఉంటుంది. ఎంత విశాలమైన సముద్రానికి కూడా అది లేకపోతే సునామీలు వస్తాయి. కాబట్టి గట్టు అంటే బార్డర్ అనేది దేనికైనా అవసరం. ఎగ్జాక్ట్లీ ఆ బార్డర్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి అని తెలుసుకుని చక్కగా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండండి, షేర్ చేసుకోండి. కానీ జస్ట్ ఎంతవరకు అనేది ఒక్కటి తెలుసుకోండి. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది థర్డ్ పర్సన్కి తెలిస్తే ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఇది ఇబ్బంది అవుతుందేమో అనేది అసలు సెకండ్ పర్సన్తోనే ఆపేయండి. అంతే, ఒకటే రూల్. బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం బాగున్నాం, రేపటి రోజున మనం బాగాలేనప్పుడు పరిస్థితులు మనల్ని కింద మీద చేశాయి కదా అని చెప్పి అవతల మనిషిని బ్లేమ్ చేసే చాలామంది ఉంటుంటారు. అది వాళ్ళ సంస్కారానికి వదిలేయండి అన్నారు. ఇంకా అంతకు మించిన వర్డ్ ఇంక మనం ఏమీ ఆపాదించలేము కూడా దానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలామంది ఆడపిల్లలు కెరియర్లు పోతూ ఉన్నాయి, ఫ్రెండ్షిప్లలో నమ్మి ఫినాన్షియల్గా లాస్ అవుతూ ఉన్నారు, రిలేషన్షిప్స్ దెబ్బతింటూ ఉన్నాయి, అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు. ఉదాహరణలు చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. రిలేషన్షిప్లో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొస్తే వీళ్ళకి డిఫరెన్స్లో వచ్చి వాళ్ళిద్దరూ కలిసిపోయిన రోజులు కేసులు మనం మాట్లాడలేము. అలాగే నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మోసం చేసిన ఫ్రెండ్స్ ఉంటున్నారు. అవునా, నమ్మి కెరియర్ ఏదైనా షేర్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. అందుకని ఎస్పెషలీ కొలీగ్స్ని ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు అస్సలు మాట్లాడకూడదు. మన ఇద్దరం ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ గురించి అసలు మన ఇద్దరం మాట్లాడుకోకూడదు, అసంతృప్తులు షేర్ చేయకూడదు. ఎవరన్నా బయట వాళ్ళకి షేర్ చేసుకోవాలి. అదే నేను అంటుంది, ఏ ఫ్రెండ్షిప్లో ఎంతవరకు ఏ విషయాలు మాట్లాడాలి అనేది కూడా తెలుసుకోవాలి మనం. అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.